నాగ చైతన్య ఎప్పటికీ కూడా తండ్రి కాలేడు అనే విధంగా ఒక భావ పీల్చిన ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి. సో వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు. సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల గురించి వాళ్ళ ప్రెడిక్షన్ చేసి వాళ్ళ జాతకాలు చెప్తూ చాలా ఫేమస్ అయిపోయాడని చెప్పుకోవచ్చు. సో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా అప్పట్లో వేణుస్వామి తను చెప్పిన ప్రెడిక్షనే ఎప్పుడు కూడా కనిపించేది. సో ఈ మధ్య కాలంలో చూసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్, తెలంగాణ ఎలక్షన్స్ సంబంధించి తను చేసిన ప్రెడిక్షన్ మాత్రం తప్పుతో పట్టిపోయి వ్యతిరేకం అయిపోయింది. కాబట్టి ఎవరు కూడా తన మాటలు నమ్మడం లేదు. సో చాలామంది అప్పటి వరకు కూడా తను చెప్పిన మాటలు అన్నీ కూడా జరిగాయి. సో గతంలో నాగ చైతన్య, సమంత విషయంలో, నిహారిక పెళ్లి విషయంలో, సో ఇలా కొన్ని చెప్పిన విషయాలు మాత్రం జరగడం వల్ల అరే వేణుస్వామి చెప్పిన మాటలు అన్నీ కూడా కరెక్ట్గా జరుగుతాయి, తనతో పూజలు చేయించుకుంటే మనకు మంచి జరుగుతుందని కొంతమంది స్టార్ హీరోయిన్లు కూడా వేణుస్వామితో పూజలు చేయించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో అప్పట్లో ఇట్లా మనకు తను చెప్పిన మాటలు ఎప్పుడైతే జరగలేదో సో అప్పటి నుంచి ఈయన మీద వ్యతిరేకత మొదలైపోయింది. అందరూ కూడా ఈయన గురించి ట్రోల్ చేయడం, నెగిటివ్గా మాట్లాడడం, ఆయన చెప్పిన ఏవి కూడా జరగవు అనే విధంగా మాట్లాడుకోవడం స్టార్ట్ అయింది. సో మరి ఇవన్నీ విన్న తర్వాత విపరీతంగా ఎప్పుడైతే నేను మీద నెగిటివిటీ వచ్చిందో, ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈయన మీద ఫైర్ అయినప్పుడు ఆయన మాత్రం ఒక డెసిషన్ తీసుకున్నాడు. సో ఇప్పటి నుంచి నేను ఏ సెలబ్రిటీకి సంబంధించిన ప్రెడిక్షన్ కూడా చెప్పాను, వాళ్ళ జాతకాలు చూడనే విధంగా ఒక సంచలనమైన నిర్ణయం తీసుకొని శబదం చేశాడు. సో మరి అందరూ అనుకున్నారు ఈయన ఖచ్చితంగా ఎవరి గురించి కూడా చెప్పాడు, ఇక సైలెంట్గా అయిపోయాలి అనుకున్న అంతలోపే మళ్ళీ ఒక పెద్ద బాంబు పేల్చాడు. సడన్గా మళ్ళీ సెలబ్రిటీస్ విషయాల్లో వేలు పెట్టి మరి వాళ్ళ గురించి చెప్పడం మొదలుపెట్టాడు. అదే శోభితా ధూళిపాల, నాగ చైతన్య ఎంగేజ్మెంట్ తర్వాత శుభమాంట్ వాళ్ళ ఎంగేజ్మెంట్ చేసుకుంటే కొన్ని గంటలకే వీళ్ళ గురించి అసలు వాళ్ళు మళ్ళీ ఇంకొక భావం పెంచడం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నాడు. ఎట్లా అంటే వాళ్ళ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కొన్ని గంటలకు వాళ్ళ జాతకాలు అన్నీ కూడా చూసి ఆయన ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. సో మరి 2027 వరకు అయితే బాగానే ఉంటారు, కానీ 2027 తర్వాత వీళ్ళ ఇద్దరి మధ్య వైవాహిక జీవితంలో సమస్యలు రావచ్చు. అది కూడా ఒక అమ్మాయి వల్లనే. ఆ అమ్మాయి ఎవరు ఏంటనే విషయం కూడా ఇంకా తెలియదు, కానీ ఒక అమ్మాయి వల్ల వీళ్ళిద్దరి వైవాహిక జీవితం చిక్కుల్లో పడుతుంది, విడిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అనే విధంగా కూడా చెప్పాడు. సో మరి వాళ్ళకి చూసుకుంటే సమంతకి, నాగ చైతన్య జంటకి 50 మార్కులు వేస్తే ఇటు శోభితా ధూళిపాల, నాగ చైతన్యకి మాత్రం 10 మార్కులు వేయొచ్చు అనే విధంగా చెప్పాడు. అంటే 50 మార్కులు వేసిన వాళ్ళే విడిపోయారు, మరి 10 మార్కులు వేసిన వాళ్ళ సంగతి ఏంటని మీరే ఆలోచించుకోండి అనే విధంగా కూడా మాట్లాడండి. సో ఇదంతా పక్కన పెడితే నాగ చైతన్య గురించి సపరేట్గా ఇంకొక బాంబు పేల్చాడు. ఎట్లా అంటే నాగ చైతన్య తన జీవితంలో తండ్రి కాలేడు, తండ్రి అయ్యే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి, తండ్రి స్థానంలో దోషం ఉంది అనే విధంగా కూడా చెప్పాడు. అంటే తండ్రి స్థానంలో దోషం అంటే నాగ చైతన్య తండ్రికి నాగార్జునకు కావచ్చు, లేకపోతే నాగ చైతన్య తండ్రి అయ్యే విషయంలో కావచ్చు, లేకపోతే తనకు ఎవరైతే సంతానం కలుగుతుందో వాళ్ళను పెంచే క్రమంలో కావచ్చు అనే విధంగా ఇట్లా అంటే ఎవరికి అర్థమయ్యే ఒక ఈ సిచ్యువేషన్లో చెప్పడం జరిగింది. అంటే ఓవరాల్గా చూసుకుంటే తనకు ఎంత చూసుకున్నా కానీ నాగ చైతన్య మాత్రం సహజ సిద్ధంగా తండ్రి అవకాశాలు అస్సలు లేవు. ఒకవేళ అయినా కూడా పెంపకంలో మాత్రం చాలా లోటుపాట్లు జరుగుతాయి, పేరు ఖరాబ్ చేసే విధంగా తన సంతానం అయితే ఉంటుంది అనే విధంగా వేణుస్వామి నాగ చైతన్య గురించి చెప్పి చాలా ఒక పెద్ద బాంబు పేల్చాడని చెప్పుకోవచ్చు. సో ఇది విన్న వాళ్ళందరూ కూడా ఇటు అక్కినేని ఫ్యామిలీ అభిమానులందరూ కూడా విపరీతంగా ఇటు వేణుస్వామి మీద ఫైర్ అవ్వడం కూడా జరుగుతుంది. సో దీనికి సంబంధించి తెలుగు ఫిలిం అండ్ జర్నలిజం అసోసియేషన్ వాళ్ళందరూ, మిగతా వాళ్ళందరూ కూడా ఈయన మీద కేసు పెట్టడానికి కూడా అందరూ ఈరోజు నిర్ణయించుకున్నారు. సో మరి చూస్తుందాం ముందు ముందు ఏం జరుగుతుంది.